బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు క్యాంపస్లో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నరసింహనాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు ఎవరూ లేని సమయంలో తన గదిలోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. నరసింహనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎడ్చెల్ గ్రామానికి చెందినవాడని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఇడుపులపాయ పోలీసులు మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను విద్యార్థులతో పాటు ట్రిపుల్ ఐటీ అధికారుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ఈరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ దాదాపు ఆ హాస్టల్ గదిలో దాదాపు ఐదు మంది విద్యార్థులు దాంట్లో ఉంటున్నారు. దాదాపు 10:30 వరకు అందరూ ఉన్న తర్వాత ఏ సమయంలో అబ్బాయి లేచి బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ గడ్డ పెట్టుకొని అక్కడ ఏదైతే మన నైలాన్ వైర్ ఉంటుందో ఆ నైలాన్ వైర్తో గురి వేసుకోవడం జరిగింది. ఎందుకు ఆ అబ్బాయి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణాలు పోలీసు అధికారులు దాని గురించి కూడా పరిశోధించడం జరుగుతుంది. కానీ ఒక పుస్తకంలో మాత్రము ఐ వాంట్ డై అని చెప్పి రాసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎందుకనంటే మానసిక ఒత్తిడి తట్టుకోలేకనా, లేకపోతే చదువుతో ఇబ్బంది పడుతుండడమా, లేకపోతే కుటుంబ సమస్యల, లేకపోతే కాలేజీలో ఇతర సమస్యలు ఏమైనా అతని ప్రతిబంధకంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడిన దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపితేనే అవన్నీ కూడా వెలికి తీరుతుంది. ఈరోజు ఉదయాన్నే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్ చేయడం జరిగింది. ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే జి నరసింహనాయుడు అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి, ఒంగోలు విద్యార్థి బాత్రూమ్కి వెళ్ళి హ్యాక్ చేసుకోవడం జరిగింది. ఉదయాన్నే మన పిల్లలు 1 గంట వరకు ఆ అబ్బాయి రాకపోయేసరికి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి హ్యాక్ చేసుకుని ఉన్నాడు. ఇమీడియట్గా పిల్లలు ఏం చేశారంటే బ్రతికున్నాడని చెప్పేసి హ్యాకింగ్ తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. హాస్పిటల్లో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు అబ్బాయి చనిపోయినాడని ధృవీకరించారు. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్లో నరసింహనాయుడు అనేటువంటి విద్యార్థి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా ఏమైనా తెలిసాయా? మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఈ సమయానికి ఆత్మహత్యకు గల కారణాలు ఎగ్జాక్ట్గా తెలిసాయా? రాజేష్, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ సంబంధించి కూడా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి నరసింహనాయుడు ఉన్నాడో అర్ధరాత్రి సమయంలో తను బాత్రూమ్ సంబంధించి కూడా కిటికీలోకి వెళ్ళి ఆ కిటికీ సంబంధించి కూడా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా కేవలం అర్ధరాత్రి ఘటన తర్వాత స్థానిక ఎవరైతే ఉన్నారో సహచార విద్యార్థులు ఈరోజు ఉదయం గుర్తించి హుటాహుటిన ఆసుపత్రి తరలించేప్పటికీ కూడా విద్యార్థి అప్పటికే మృతినట్లు గుర్తించి ఎవరైతే డాక్టర్ గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఘటనపై మాత్రం పోలీసు విచారణ చేపట్టారు. ఎందుకంటే విద్యార్థి ఇక్కడ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సో అయితే మొదటి నుంచి గత ఏడాది విద్యార్థి సహచర విద్యార్థులు బాగా ఉన్నాడు. అయితే విద్యార్థికి ఏదైనా ఆర్థిక సమస్యలు, ఏమైనా కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలా, లేదా చదువు సంబంధించి కూడా ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవాలని మాత్రం తెలియాల్సింది. సో ఈ కోణంలో ఇప్పటికే ఎవరైతే విద్యార్థి కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి కూడా సమాచారం అందించారు. సో వారి నుంచి కూడా కొంత సమాచారం సేకరిస్తున్నారు. కుటుంబ సమస్యల, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల, లేదా ఇంకా వేరేది ఏమైనా ఒత్తిడి గురయ్యారా? సో ఈ నేపథ్యంలో మాత్రం ఏదైతే కళాశాలలో మాత్రం ఎలాంటి ఒత్తిడి గురి కాలేదు. కేవలం మొదటి నుంచి కూడా అబ్బాయి చాలా చురుగ్గా ఉన్నాడు. సో అయితే ఏదైనా ఇతర కారణాలు ఏమన్నా ఈ కోణంలో ఇప్పటికే విచారణ చేపడుతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి నరసింహనాయుడు అనేటువంటి విద్యార్థి కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఆయన చదువుతున్నాడు. సో ఆయన విద్యార్థి బాత్రూమ్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఆ మృతి గల కారణాలపైన తోటి విద్యార్థుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు పోలీసులు.